హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉందని అర్థమవుతుంది. మీరైతే లేట్ చేయకుండా ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మీకు నేను 3 టెక్స్ట్ ఎలా డిజైన్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట. ఏంటంటే 20 సెకండ్స్, 30 సెకండ్స్ వీడియోస్ చేశాను కదా! సో, అందులో ఏంటంటే వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. సో, దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో చేయమనైతే నాకు కామెంట్స్ గానీ, లైవ్‌లో గానీ చాలామంది అడుగుతున్నారు. సో, దాని గురించి నేనేంటంటే ఈరోజు నేను మీకు 3 టెక్స్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. మనం ముందుగా ఫైల్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇదైతే నేను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న 3 టెక్స్ట్ పీఎస్‌డీ ఫైల్ ఇది. దీన్ని మనం ఇప్పుడు ఫోటోషాప్‌లో ఎడిట్ చేద్దాం. చూసారు కదా! ఇదైతే 3 టెక్స్ట్ పీఎస్‌డీ ఫైల్. దీన్నయితే మనం చాలా ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. మీరు క్లియర్‌గా అయితే అబ్జర్వ్ చేయండి. నేను ఎక్కడైతే ఎడిట్ చేస్తున్నాను ఏంటి అనేది మీరైతే క్లియర్‌గా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని మీరైతే చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. లేదంటే మళ్ళీ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఎడిషన్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా! డబుల్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా వేరే ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దీన్ని డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ రీప్లేస్ ఉంది కదా! రీప్లేస్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ ఎందుకు చేంజ్ అయింది అంటే ఆహ్, ఈ పీఎస్‌డీలో ఉన్న ఫాంట్ అయితే నా సోర్స్ ఫైల్స్‌లో లేదు. సో, దాని గురించి ఫాంట్ అయితే చేంజ్ అయింది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ అయితే ఇవ్వచ్చు ఇక్కడ. సో, ఇప్పుడు నేనేంటంటే ఫాంట్ చేంజ్ చేస్తున్నాను. సో, నేను ఈ ఫాంట్ పెట్టాను జస్ట్ నార్మల్‌గా మీకు అర్థం కావాలని. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడే చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ ఏంటి అంటే చాలామంది డెస్క్‌టాప్ మీదకైతే ఈ ఫైల్‌ని సేవ్ చేస్తున్నారనమాట. పీఎన్‌జీ ఫైల్ లాగా. సో, అదైతే రాంగ్ అనమాట. సో, మీరేం చేస్తారంటే జస్ట్ ఫైల్‌లోకెళ్ళి సేవ్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా సేవ్ క్లిక్ చేస్తే కింద చూసారు కదా! ఇదైతే సేవ్ అయిపోద్ది. అప్పుడు వెంటనే ఈ ఫస్ట్ దీన్నైతే క్లోజ్ చేసిన అవసరం లేదు. జస్ట్ ఏ ఫైల్ అయితే మనం ఫస్ట్ ఓపెన్ చేసామో దాని దగ్గరికి వెళ్ళండి. చూసారు కదా! ఇది ఆటోమేటిక్‌గా ఇక్కడ మీరు ఏమిస్తే అక్కడ చేంజ్ అయిపోద్దనమాట. ఇంకొకటి చేసి చూపిస్తాను. చూసారు గదా! మీ ఇష్టం. మీరు ఏదైనా ఫాంట్ ఇచ్చుకోవచ్చు. మీరు తెలుగులో గూడా మీరు దీన్ని ఎడిట్ చేయొచ్చు. లైక్ ఇంగ్లీష్ ఫాంటే అనేది ఏమి లేదు. జస్ట్ మీరు తెలుగులో కూడా ఫాంట్ అయితే మీరు క్లియర్‌గా ఇచ్చుకోవచ్చు. మీకు నచ్చిన తెలుగు లాంగ్వేజ్ గానీ, హిందీ గానీ ఏదైనా గానీ. సో, సేమ్ ప్రాసెస్. ఇక్కడ మీరు ఫైల్‌లోకి వెళ్ళి సేవ్ క్లిక్ చేయండి. చాలా ఈజీగా అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు దీన్ని. చూసారు గదా! మనం అక్కడ ఏదిస్తే అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందనమాట. మీరేంటి అంటే ఒకవేళ ఇది రిఫ్లెక్ట్ అవ్వట్లేదంటే మీరేం జేస్తారంటే ఇది క్లోజ్ చేసుకోండి. ఇది క్లోజ్ చేసుకొని, ఇది క్లోజ్ చేసుకొని సేమ్ ఎలా అయితే మనం పీఎస్‌డీ ఫైల్ ఉందో దాన్ని క్లిక్ చేసి మళ్ళీ ఓపెన్ జేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానెల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.